ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులే లక్ష్యంగా ఉద్యోగాల పేరుతో సాగుతున్న మోసాలు మరోసారి కలకలం రేపాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఆయుష్మాన్ భారత్ ఉద్యోగాల పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు నిరుద్యోగ యువతకు నకిలీ ఆర్డర్లతో భారీ టోకరా వేశారు. నర్సులు, అటెండర్ పోస్టుల పేరిట నకిలీ ఇంటర్వ్యూ లెటర్లు ఇచ్చి నమ్మి ఇంటర్వ్యూల కోసం మంగళగిరిలోని 108 ప్రధాన కార్యాలయానికి అభ్యర్థులు క్యూ కట్టారు. తీరా అక్కడికి వెళ్లాక అసలు తాము ఎలాంటి ఉద్యోగ నియామక పత్రాలు, ఇంటర్వ్యూ కాల్ లెటర్లు ఎవరికి పంపలేదని 108 సిబ్బంది తేల్చి చెప్పారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు ఆవేదనకు గురయ్యారు. కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి 75,000 రూపాయలు ఇచ్చామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. అన్న లేదు, నా వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు నేను అప్లై చేసినప్పుడు చూసిన వెబ్సైట్ అయితే ఓపెన్ లోనే ఉండింది. నేను అందుకనే అప్లై చేశాను. ఓపెన్ లో ఉంది, నాకు మా అన్న చూపించినారు, అందుకనే అప్లై చేశాను. నేను వాళ్ళంతా తిక్కల వాళ్ళమ్మా, మనం ఏమైనా బిఎస్సీ లక్షలు పెట్టి చదువుకొని వచ్చినారు. ఇక్కడ రోజులు వచ్చారండి. క్యాబ్ బుక్ చేసుకుని 5,000 పెట్టేసుకుని రావాలని వచ్చింది. రైట్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులే లక్ష్యంగా ఉద్యోగాల పేరుతో సాగుతున్న మోసాలు మరోసారి కలకలం రేపాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఆయుష్మాన్ భారత్ ఉద్యోగాల పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు నిరుద్యోగ యువతకు నకిలీ ఆర్డర్లతో భారీ టోకరా వేశారు. నర్సులు, అటెండర్ పోస్టుల పేరిట నకిలీ ఇంటర్వ్యూ లెటర్లు నమ్మి ఇంటర్వ్యూల కోసం మంగళగిరిలోని 108 ప్రధాన కార్యాలయానికి అభ్యర్థులు క్యూ కట్టారు. తీరా అక్కడికి వెళ్లాక అసలు తాము ఎలాంటి ఉద్యోగ నియామక పత్రాలు, ఇంటర్వ్యూ కాల్స్, లెటర్స్ ఎవరికి పంపలేదని 108 సిబ్బంది తేల్చి చెప్పారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు ఆవేదనకు గురయ్యారు. కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి 75,000 రూపాయలు ఇచ్చామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఇసు రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో ఆయుష్మాన్ భారత్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి ఒక వ్యక్తి ఒక్కొక్కరి నుంచి దాదాపు 75,000 రూపాయల వరకు కూడా వసూలు చేసి వారికి కుచ్చుటోపి పెట్టిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ పర్సన్ ఎవరు, అతని వెనక ఎవరున్నారు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? దేవి, నిరుద్యోగులు సంబంధించి వాళ్ళ యొక్క ఆశలతోటి కొంతమంది ఆడుకుంటూ వాళ్ళని దారుణంగా మోసం చేసుకున్నటువంటి ఘటనలు ఇటీవల కాలంలో వెలుగు చూస్తా ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 108 అంబులెన్స్ సర్వీసుల్లో ఉద్యోగాల పేరిట భారీ మోసానికి తెగబడినటువంటి ఘటన తాజాగా వెలుగు చూసింది. నకిలీ ఇంటర్వ్యూ కాల్ లెటర్లు పంపి నిరుద్యోగులను నట్టేట ముంచడం జరిగింది. ఈ నకిలీ మెయిల్స్, పోస్టులను చూసి వాటిని నిజమేని నమ్మినటువంటి చాలా నిరుద్యోగులు తనకు ఏవైతే ఉద్యోగాలు ఆశ చూపారో వాళ్లకు డబ్బులు చెల్లించి చివరికి మోసపోయామని గ్రహించినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు వాళ్ళంతా కూడా, బాధితులంతా కూడా లబోదిబోమంటా ఉన్నారు. 2022వ సంవత్సరంలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందులో హెల్త్ ప్రొవైడర్లు, అలాగే నర్సులు, ఫార్మసిస్టులు పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు ఆ ప్రకటన సారాంశం. అయితే ఆ సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు చెందినటువంటి నిరుద్యోగులు ఈ పోస్టుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవటం జరిగింది. అయితే ఈ దరఖాస్తులకు అఫీషియల్ గా పంపించేలా ఒక మెయిల్స్ అయితే ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే ఈ నకిలీ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు
అభ్యర్థులకు మెయిల్స్ పంపించడం జరిగింది. కొందరికి రిజర్వేషన్ పోస్ట్ ద్వారా ఇంటర్వ్యూకు కాల్ లెటర్లు కూడా పంపించారు. ఈ నెల 15వ తారీఖున ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆ లేఖల్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అవి చూసినటువంటి నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వచ్చినట్లు సంతోషపడి ఉద్యోగం వస్తుందన్నటువంటి ఆశతోటి వాళ్ళంతా కూడా ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యారు. సర్టిఫికెట్లు అన్ని కూడా తీసుకొని వాళ్ళు మంగళగిరి ఏపీఏసీకి వెళ్ళటం జరిగింది. అయితే ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ కోసం కొంతమంది వస్తే మరికొంతమంది నర్సుకు సంబంధించినటువంటి జాబ్స్ కోసం వాళ్ళు రావటం జరిగింది. వీళ్ళంతా కూడా అవుట్ సోర్సింగ్ జాబ్స్ అని చెప్పి రిక్రూట్మెంట్ అని చెప్పి వాళ్ళకు కాల్ లెటర్లు పంపించడం జరిగింది. అయితే ఈ మెయిల్స్ పోస్ట్ ద్వారా వచ్చినటువంటి లేఖల్లో తీసుకొని వచ్చినటువంటి అభ్యర్థులకు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఊహించినటువంటి షాక్ అయితే తగిలింది. అసలు ఎవరికి కూడా మేము ఇలాంటి ఉద్యోగ నియామక పత్రాలు కాల్ లెటర్లు ఏవి కూడా పంపించలేదని 108 సిబ్బంది ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. ఇవన్నీ కూడా 2022 దరఖాస్తు చేసుకుంటే 2026లో ఉద్యోగ నియామకాలకు లేఖలు మేము ఎలా పంపిస్తామని అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఈ వచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అడిగినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఫేక్ కాల్ లెటర్స్ అని చాలా స్పష్టంగా ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం మొదలు అటు చిత్తూరు వరకు కూడా చాలా ప్రాంతాలకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఉన్నతాధికారులు చెప్పినటువంటి మాటలతోటి తాము మోసపోయామని గ్రహించి ఆవేదనకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కథ అంతా కూడా నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఇది మొత్తం కూడా నడిపించాడని ఇప్పటికే పోలీసులు గ్రహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అసలు ఇంకా దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందన్నటువంటి ఆలోచనతోటి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఇంకా మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరు దీనికి సూత్రధారులు పాత్రధారులు దాదాపుగా ₹1 కోటి పైగానే పెద్ద మొత్తంలో వసూళ్లు చేశారనేది పోలీసులకు ఉన్నటువంటి సమాచారం. ఇంకా ఎంతెంత వసూళ్లు చేశారు, ఎవరెవరికి కాల్ లెటర్లు పంపించారు, దీని వెనుక అసలు సూత్రధారులు ఎవరని పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే ప్రయత్నాలన్నీ జరుగుతా ఉన్నాయి. అటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఈ నిరుద్యోగులకు పేరుతోటి బురిడీ కొట్టించినటువంటి వ్యక్తుల సమాచారాన్ని కనుగొనేందుకు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇప్పటికైతే పోలీసులు అయితే ఈ నకిలీకి సంబంధించినటువంటి మెయిల్స్ పంపించిన అలాగే డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినటువంటి వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఓపెన్ లో ఉంది, నాకు మా అన్న చూపించినారు, అందుకనే అప్లై చేశాను నేను. మళ్ళీ అంత తిక్కల వల్లమ్మా మనం ఏమైనా బిఎస్సీ లక్షలు పెట్టి చదువుకొని వచ్చినారు.